సభలు సమావేశాలు నిర్వహిస్తూ క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. రాబోయే స్థానిక సమరానికి ముందస్తుగానే సన్నద్ధమవుతోంది. ఒకవైపు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను చేరువ చేస్తూనే ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు స్వయంగా పార్టీ కార్యవర్గం అంతా కూడా క్షేత్రస్థాయిలోకి అడుగులు పెడుతోంది. ప్రస్తుతం మనకు దీంతో మాట్లాడేందుకు టీపీసీసీ జనరల్ సెక్రటరీ కట్ల రంగారావు మనతో ఉన్నారు. ఆయన అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యూత్ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్లో చాలా క్రియాశీల పాత్ర పోషించారు. నిజానికి వస్తుందా రాదా? ఎందుకంటే చాలా పోటీతత్వం కాంగ్రెస్లో నెలకొంది. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వలస వచ్చినటువంటి నేతల సంఖ్య క్రమంగా పెరిగిన తర్వాత నిజంగా కనీసం ఆ టీపీసీసీ జనరల్ సెక్రటరీ అయినా నిజంగా పార్టీ కోసం పనిచేసినటువంటి నేతలకు దక్కుతుందా లేదా అన్న ఒక ఆందోళన పార్టీ క్యాడర్లో నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లో మీకు రావడం కోసం మీ పార్టీకి సంబంధించిన కీలక నేతలంతా కూడా ఎంతో ప్రయత్నం చేశారు. ప్రధానంగా ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి కూడా మీకోసం పార్టీ అధిష్టానంతో సంప్రదింపులు జరిపారు. ఇటకేలకు టీపీసీసీ జనరల్ సెక్రటరీగా కట్ల రంగారావు నియమితులయ్యారని ఆ కార్యవర్గం నోటీస్ విడుదల చేసిన తర్వాత, ప్రకటన విడుదల చేసిన తర్వాత ఎలా అనిపించింది రంగారావు గారు? చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఎప్పటి నుంచో నేను యూత్ కాంగ్రెస్లో చాలా పదవులు చేశాను, జిల్లా కాంగ్రెస్లో కూడా చేశాను, ఎన్నో చేశాను, పార్టీ కోసం కష్టపడ్డాను. గత 30 సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాను. అట్లాగే మా కుటుంబం కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబం, మా అందరం కూడా ఆ విషయాన్ని మరి పార్టీ గుర్తించింది. ముఖ్యంగా రేణుకా చౌదరి గారు, మరి మేడం గారు, వారు ఎవరైతే పార్టీకి పనిచేస్తున్నారో, పార్టీ నిబద్ధతతో ఎవరైతే ఉంటారో వారినే గుర్తించి ఖచ్చితంగా వారు ఇది చేస్తారు. వారి సహాయం ఎనలేనిది. వారి కృషితో నాకు ఇలా పీసీసీ జనరల్ సెక్రటరీ రావడం జరిగింది. 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శులు, దాదాపు 26 మందికి పైగా బీసీలకు ప్రధానమైన నాయకత్వం ప్రస్తుతం టీపీసీ అధిష్టానం కార్యవర్గంలో దక్కింది. గతంలో ఈ పరిస్థితులు మనం ఎప్పుడు చూడలేదు. ఎప్పుడైతే మీనాక్షి నటరాజన్ రాష్ట్ర ఇన్ఛార్జిగా వచ్చారో ఆ తర్వాత కొన్ని మార్పులు చేర్పులు పార్టీలో జరుగుతున్నాయి. క్యాడర్లో కూడా కొంత నూతన ఉత్తేజం కనిపిస్తోంది. నిజంగా సామాజిక కూర్పు కోసమే ఈ మార్పులు చేర్పులన్నీ కూడా చేస్తున్నారా, లేదంటే దీని వెనుకున్నటువంటి అజెండా ఏంది? నిజంగా పార్టీ కోసం పనిచేసిన నేతలకి ఇప్పటికైనా స్థానం దక్కుతుందన్న ఒక ఆశాభావం కల్పించడం కోసమైనా ఈ ప్రయత్నం? మనం ఏదైతే చూసామో మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు కొల్లల గణన చేపట్టడం జరిగింది. మరి ఏఐసీసీ మరి అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు వారి సూచనల మేరకు మరి రాష్ట్రంలో ఎప్పటి నుంచో కులగణన జరగాలి, కానీ జరగలేదు. సమగ్రంగా ప్రతి కుటుంబానికి ఇంటికి పోయి సర్వే చేశారు. దాంట్లో బీసీ శాతం ఎక్కువగా ఉన్నది తెలిసింది. కాబట్టి మన బడుగు బలవర్గ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో కూడా మరి ఇందిరాగాంధీ టైం నుంచి కూడా బడుగు బలవర్గ పేదలకి కూడా మరి ఎంతో మేలు చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి అటువంటి కాంగ్రెస్ పార్టీ మరి బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర కార్యవర్గంలో కానీ రేపు మొన్న జరిగిన మంత్రివర్గ విస్తరణ అయితే ఎమ్మెల్సీ కానీ అన్ని కాంగ్రెస్ పార్టీ బడుగు వర్గానికి బీసీలకు ఎక్కువ పెద్ద జరిగింది. స్థానిక సమరానికి కాంగ్రెస్ సన్నద్ధమవుతుంది. అటు ప్రతిపక్షాలు ఇంకా మొదలు పెట్టలేదు, కానీ మీరు ఇప్పటికే గ్రౌండ్ లెవెల్కి వెళ్తున్నారు, సభలు సమావేశాలు వేస్తున్నారు. స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా గ్రౌండ్లో చాలా యాక్టివ్గా తిరుగుతున్నారు. ఒకవైపు సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పిస్తూనే ప్రస్తుతం సన్నాహ సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. సో ఒకవైపు ప్రతిపక్ష పార్టీలు పదే ఒక ప్రధానమైనటువంటి విమర్శ చేస్తున్నాయి. స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 42% అమలు చేస్తారా, చేయరా? చేసే ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ మీ పార్టీ నిర్ణయం ఈ అంశంలో ఏ విధంగా ఉండబోతుంది? నిజంగా బీసీలకు 42% రిజర్వేషన్లు మీరు అమలు చేయబోతున్నారా లేదా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చిత్తశుద్ధితో ఉంది. ఈ విషయంలో అసెంబ్లీలు కూడా తీర్మానం చేశారు. మరి అందరినీ గొడగొట్టుకొని కూడా అసెంబ్లీలో తీర్మానం చేశారు. దాని కేంద్రం కూడా పంపించడం జరిగింది. ప్రస్తుతం అది కోర్టులో జరుగుతున్న అంశం. కోర్టులో వచ్చినా రాకపోయినా కానీ పార్టీ చెప్పారు, సీఎం గారు చెప్పారు, రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా రేపు రాబోయే ఒక ఎలక్షన్లో కోర్టు తీర్పు ఎట్లా ఉన్నా 42%, పార్టీ పరంగా కూడా 42% రిజర్వేషన్ తీసుకొని పార్టీ బీసీలకు న్యాయం చేసే అవకాశం ఉంది. ప్రధానంగా సంక్షేమ పథకాలు ఎన్నో అమలు చేస్తున్నప్పటికీ ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత ఏర్పడుతుందని ప్రతిపక్షాలు చెప్తూ ఉన్నాయి. ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు జరుగుతున్నాయి. సన్న బియ్యం ఇక్కడే ఇస్తున్నారా, ఇంకెక్కడ ఇవ్వట్లే, ఆ సన్న బియ్యం కూడా చాలా వరకు కూడా నాణ్యమైనటువంటి బియ్యం సరఫరా చేయట్లేదని, ఇలా అనేక సంక్షేమ పథకాలపై కూడా అటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు అనేక విమర్శలు చేస్తూ వెళ్తుంది. ఇప్పటికే మీ పార్టీ అగ్రనేతలను టార్గెట్గా చేస్తూ అనేక ఆరోపణలు కూడా చేస్తుంది. ఒకవైపు కాళేశ్వరం విచారణ విషయంలో కూడా అంటే ప్రతిపక్ష నేతలను టార్గెట్గా ప్రస్తుతం కాంగ్రెస్ చేసుకుంది. ప్రభుత్వం కేవలం ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తుంది. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని చెప్పి కేటీఆర్ కావచ్చు, ఇతరత్ర హరీష్ రావు వంటి నేతలందరూ కూడా బహిరంగ ప్రకటనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో నిజంగా మీరు ఎందుకు గతంలో ఇంతకాలం ప్రతిపక్షంలో ఉన్నారు, గతంలో అధికార పక్షంపై మీరు ఇవే ఆరోపణలు చేశారు, ప్రస్తుతం ఇప్పుడు ప్రతిపక్ష నేతలు కూడా అధికారంలో ఉన్న మీపై కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నారు.
మనం చూసినట్లయితే గతంలో 2004లో మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి మరి ఎన్నో వినూత్న పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ రోజు పీఎస్ రీఎంబర్స్మెంట్ కానీ, మరి రుణమాఫీ కానీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏం జరిగిందంటే తెలంగాణ వాళ్ళ కుటుంబం దాచుకున్నారు తప్పితే ఏమీ చేయలేదు. దళిత బంధు పేరిట ఎంతోమందికి వాళ్ళ పార్టీ వాళ్ళు డబ్బులు పెట్టి కమిషన్లు దోచుకున్నారు. దళిత బంధు పథకం కూడా ఎక్కడ అమలు చేయాలి. బీసీ అని చెప్పారు, బీసీలకు కూడా ఎక్కడా న్యాయం జరగాల. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఏదో చెప్పిందో అది చేసి చూపెడుతుంది. ఇవాళ ఏదైతే ముందు రాహుల్ గాంధీ గారు ఆ రోజు సభలో మన తుక్కుగూడ సభలో ఏదో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, సీఎం గారు ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో ఉంది. ఇవాళ మనం చూసేటైతే ఉచిత బస్సు కావచ్చు, మరి రైతులకు సన్నబియ్యం బోనస్ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇందిరా మిల్లు కావచ్చు, ఎన్నో సంక్షేమ పథకాలు ఇవాళ అమలు పరుస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ మరి 20,000 కోట్ల పైన రుణమాఫీ చేశారు. మరి అటువంటి కాంగ్రెస్ పార్టీని విమర్శించడం వాళ్ళకి మరి సూర్యుడి అవుతుంది. వాళ్ళ కాళ్ళు ఎన్నో అవినీతి పనులు చేశారు, కాళేశ్వరం దోసుకున్నారు, పేరిట ఎన్నో 1,000 కోట్లు దోసుకొని బాగుపడ్డ కుటుంబం కేసీఆర్ కుటుంబం. వారు విమర్శించే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇవాళ శుచిత్వం ఉంది. అన్ని పథకాలు అన్ని ప్రజలకు కింది స్థాయికి వెళ్ళిపోతున్నాయి. ఖచ్చితంగా అది అన్ని పథకాలు అమలు అవుతూ ఉన్నాయి. ఫైనల్ క్వశ్చన్ రంగారావు గారు, స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణమైనా రావచ్చని చెప్పి చాలా బహిరంగ ప్రకటనలు విడుదలవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 12,751 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ ఎన్నికలు కూడా, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా మీ పార్టీ పాలనకు దాదాపు 7.5 పాలనకు రిఫరెండంగా భావించాల్సి ఉంటుంది. సో ఎటువంటి రిజల్ట్స్ని మీరు ఊహిస్తున్నారు? నిజంగా క్షేత్రస్థాయిలో, గ్రామ స్థాయిలో మీ పార్టీ బలోపేతంగా ఉందా? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ విజయ అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? 100% స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఖచ్చితంగా ప్రతి స్కీము ప్రజలకు వెళ్ళిపోయింది. ప్రతి లబ్ధిదారుడికి కూడా స్వయంగా అందుతుంది. ప్రభుత్వం కూడా మీరు చూసినట్లయితే ఇందిరా మిల్లులో చాలా స్ట్రిక్ట్గా ప్రతి బలైన బడుగు వాళ్ళకి ముందు వెళ్ళాలి, ఫస్ట్ ఏమి లోన్ వాళ్ళకి ఇవ్వాలని స్పష్టంగా అమలు చేయాల్సిన అన్ని పథకాలు కూడా ప్రతి పేదవాడికి అందుతుంది. ఖచ్చితంగా ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఎప్పుడు పెట్టినా ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా గెలుస్తాం. మొత్తంగా ప్రభుత్వ పథకాలే కాంగ్రెస్ అస్త్రాలని చెప్తున్నారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ కట్ల రంగారావు. ఖచ్చితంగా సామాజిక న్యాయం అందించాలనే ఒక లక్ష్యంతో ప్రస్తుతం టీపీసీసీ కార్యవర్గంలో సామాజిక న్యాయానికి చోటు దక్కిందని, సామాజిక కూర్పులో భాగంగానే బీసీలకు ఎన్నో పదవులు దక్కుతున్నాయని చెప్తున్నారు. ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అటు న్యాయస్థానాల నిర్ణయం ఏ విధంగా ఉన్నా సామాజిక న్యాయం కోసమే తప్ప ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని, చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని, ఖచ్చితంగా పార్టీ పరంగానైనా 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని పార్టీ నేతలు బహిరంగంగా చెప్తున్నారు. ఇది వీళ్ళ నైన్రావుతో రిపోర్టర్ ఉదయ్, RTV వైరా నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.